ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు. అంత బలమైన మెజారిటీ ఇవ్వండి ఒక్కొక్కరికి. ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. మన కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక ఇసుక రీచ్లు, ఈ 4 రీచ్ల నుండి నెలకి ఇక్కడ యువతకి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలా, రైతుకి గిట్టుబాటు ధర రాలా, బీసీలకి 30 పథకాలు తీసేశారు, ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 27 పథకాలు తీసేశారు. మనకి సరిగ్గా ఇందాక చెప్తున్నారు విద్యా దీవెన సరిగ్గా అందించలేదు. కానీ మన 5 రీచ్ల నుంచి కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక ఈ 4 రీచ్ల నుంచి జగన్కి 10 కోట్ల రూపాయలు ప్రతి నెల వెళ్ళిపోయింది. మీకేమో ఖర్చు పెట్టాక డబ్బులు లేవు, జగన్కేమో నెలకి 10 కోట్లు మన 4 రీచ్ల నుంచే. మళ్ళీ అదే డబ్బుతో మీ ఓట్లు కొంటా ఉన్నారు. నిన్న విడుదల చేసిన దాంట్లో నేను పోరాటం మొదలుపెట్టిందే భవన నిర్మాణ కార్మికులు, మాకు ఇసుక దొరకట్లేదు, మేము కుటుంబాలు చచ్చిపోతున్నాయి, 40 మంది చనిపోతే రోడ్ల మీదకి వచ్చాం వైజాగ్లో. వారి కోసం అందరి సామాన్యులందరికీ అందుబాటులో ఉండేలాగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం మేనిఫెస్టోలో. దాని ద్వారా ఉచిత ఇసుక ఏర్పాటు విధానాన్ని అమలు చేస్తాం. ముఖ్యంగా క్లాస్ వార్ అని మాట్లాడతారు జగన్. క్లాస్ వార్ అని మాట్లాడతాడు జగన్. ఒకప్పుడు ఇసుక రీచుల్లో, బోట్లల్లో, పడవల మీద ఇసుక వేసుకొచ్చి అమ్ముకునే ఒక సౌకర్యం ఉండేది. వాళ్ళంతా ఏ కులస్తులు, బీసీలకు కానీ, అక్కడున్న మత్స్యకార సంఘాలు కానీ, పంచాయతీ సంఘాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయి మొత్తం సెంట్రలైజ్డ్. క్లాస్ వార్ అంటే మొత్తం ఒకడు దోచేయడం కాదు, అందరికీ పంచడం. క్లాస్ వార్ అంటే ఒక్కడు కూర్చొని అందరినీ దోచేయడం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ దోస్తున్నాడా, జగన్ దోస్తున్నాడా ఇసుకని? మరి ఏం చేద్దాం దానికి? తిరిగి పడవల మీద ఇసుకమ్మే కుటుంబాలు కూడా బతకాలి అంటే డీసెంట్రలైజ్ చేద్దాం. కేవలం ఒక పెద్దిరెడ్డి గారికో, జేపీ వెంచర్స్ మీద పెద్దిరెడ్డి గారికో, మిథున్ రెడ్డి గారికో, వైఎస్ జగన్ గారికో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికో కాదు, వైవి సుబ్బారెడ్డి గారికి కాదు, అందరికీ చెందాలి. ప్రకృతి సంపద అందరిది. ఇసుక, నీరు, నేల, గాలి, భూమి ఇవి అందరివి. ఒక్కడు కూర్చొని దీనికి గుత్తాధిపత్యం నేను పెత్తనం వహిస్తానంటే కింద పడి అధాపాతాళానికి తొక్కేస్తాం. మేడే రోజుని చెప్తున్నా. మీరు సహజ వనరుల మీద ఎవరైనా సరే వైఎస్ జగన్తో సహా మీరు ఆధిపత్యం చూపిస్తాను. గతంలో మీ తాతగారు చేసినట్టుగా బెరెటిస్ మైనింగ్ ని మీరు గతంలో ఆయనకి పాపం కష్టపడి కనుక్కున్న వ్యక్తికి ఆయన దగ్గర దోచేశారు. అదే విధానాన్ని మొత్తం సంపూర్ణంగా రాష్ట్రం మొత్తం మేము సహజ వనరులను దోచేస్తామంటే వైఎస్ జగన్కి నేను చెప్తున్నా, వైసీపీ నాయకులకి చెప్తున్నా, తోట త్రిమూర్తులు గారికి కూడా చెప్తున్నాం, సహజ వనరులు ఒక్కరి సొంతం కాదు, ఇవి అందరివి. మీ బాధ్యత అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకురావటం. సహజ వనరులను వెనక్కి తీస్తే అది అందరికీ అభివృద్ధి జరగాలి. అంతేగాని మీరు ఒక్కళ్ళు దోచుకొని మీరు డబ్బున్నోళ్ళు అయిపోయి రోడ్ల మీదకి వచ్చి అన్నం కోసం, ఉపాధి కోసం అలా ఉండించే పరిస్థితి తీసుకొస్తే మీరు తన మన అని లేకుండా నేను ఎదురు తిరుగుతాను, గుర్తుపెట్టుకోండి.